పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటల్ని కీర్తనల భాగము 62వ కీర్తన 8వ వచనం చదువుకుందాం. కీర్తనలు 62వ కీర్తన 8వ వచనం. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కృమ్మరించుడి, దేవుడు మనకు ఆశ్రయము. చాలండి. ఈ కీర్తనాకారుడైన దావీదు ఈ 62వ కీర్తనలో చాలా కష్టంలో, ఇబ్బందిలో, నమ్మిన వారి చేతిలో మోసపోయినటువంటి పరిస్థితి, తన కుమారుడైనటువంటి అబ్షాలోము తన తరుముతూ ఉన్నటువంటి సమయంలో దావీదు ఆధారపడినటువంటి దేవుని గురించి అనేకులకు తెలియపరుస్తూ మాట్లాడుతున్నాడు. వాక్యంలో రాయబడిన మాటను మనం చూస్తే పదే పదే రాయబడిన మాట ఏమిటంటే, ఆయన యందు నమ్మిక ఉంచుడి అని అంటాడు. మొట్టమొదటి వచనంలో ఏమని రాయబడింది? నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. 5వ వచనంలో ఏమని రాయబడింది? నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండుము. 6వ వచనంలో ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణ ఆధారము, నా ఎత్తైన కోట ఆయనే. 2వ వచనంలో ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త, నా ఎత్తైన కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడును. పదే పదే ఆ కీర్తన భాగంలో రాయబడినటువంటి ఆ పదాలను మనం చూసినప్పుడు, ఆ 1వ వచనం నుండి ఆ కీర్తన అంతా కూడా చదువుతూ ఉన్నప్పుడు పదే పదే వినబడుతున్న మాట ఏమిటంటే, యెహోవా యందు నమ్మిక ఉంచుడి, ఆయనే నా రక్షణ దుర్గము, ఆయనే నా కోట, నేను నమ్మకొనదగిన సహాయకుడు, ఆయన నాకు ఆశ్రయదుర్గముగా ఉన్నాడు అనేటువంటి మాటలు పదే పదే వినబడతా ఉన్నాయి. దావీదు దేవుని మీద పెట్టుకునే నమ్మిక, దావీదు దేవుని మీద ఆధారపడినటువంటి విధానమును ఈ కీర్తన భాగంలో మనం చూడగలుగుతా ఉన్నాం. ఈ రాత్రి వేళ దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడినటువంటి మాట మనం అక్కడ చదువుతూ ఉన్నప్పుడు ఆ 8వ వచనం రాయబడిన మాట ఏమిటంటే, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములను కృమ్మరించుడి, దేవుడు మనకు అదండి. చాలా సుస్పష్టంగా దావీదు దేవుని మీద ఆధారపడినటువంటి వ్యక్తిగా కనబడుతూనే అనేకులను ఆ నమ్మిక కలిగినటువంటి దేవుడి మీద ఆధారపడమని, ఆ ఆశ్రయం కలిగినటువంటి దేవుడి మీద ఆధారపడమని దావీదు అనేకులను పురుకొల్పుతూ మాట్లాడుతున్న మాటను మనం అక్కడ చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేసినప్పుడు జనులారా అని అంటున్నాడండి. వాస్తవానికి దావీదు తన వరకు మాత్రమే భక్తి చేయడానికి ఇష్టపడలేదు, అనేకులను భక్తిలో పురుకొల్పాలని ఇష్టపడతా ఉన్నాడు. దావీదు దేవుని యందు నమ్మకించున్నాడు. 1వ వచనంలో ఏమని రాయబడింది? నా ప్రాణమా యెహోవాను నమ్ముకొని మౌనముగా ఉన్నది అని అంటున్నాడు. తన ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉందట. దావీదుకు ఎటువంటి డోకా లేదు, ఎటువంటి భయం లేదు. ఇక కుమారుడైన అబ్షాలోము ఒకవేళ తరుముతూ ఉన్నప్పటికీ దావీదుకి భయం లేదు. ఆ భయం లేనటువంటి దావీదు ఏమని మాట్లాడుతున్నాడు? 63వ కీర్తన 1వ వచనంలో, దేవా నా దేవుడవు నీవే, వేకువని నేను నిన్ను వెతికెదను, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకుని ఉన్నాను. కష్టంలో ఉన్నప్పుడు దావీదు యొక్క మొట్టమొదటి గురి ఎక్కడనంటే దేవుని సన్నిధిలో దేవుని వైపు చూడడానికి దావీదు ఇష్టపడిన వాడుగా ఉన్నాడు. తనకు సంబంధించినటువంటి భయం ఏమీ కూడా అక్కడ కనబడడం లేదు. ఇదిగో జనులారా అని పిలుస్తున్నాడండి. ఇదిగో తను నమ్మినటువంటి దేవుణ్ణి, ఇదిగో తను ఆధారపడినటువంటి దేవుణ్ణి, తనకు ఆశ్రయ దుర్గముగా ఏర్పరచుకున్నటువంటి దేవుణ్ణి అనేకులకు పరిచయం చేయడానికి ఇష్టపడుతూ మాట్లాడుతున్నాడు. జనులారా అని ఈ రాత్రి వేళ దేవుడు మాట్లాడుతున్నాడు నీతో, నాతోటి. ఇక నేను నమ్మిక కలిగి ఉన్నాను, నేను ఆయన ఆశ్రయించి ఉన్నాను, ఆయన మీద నేను ఆధారపడి ఉన్నాను. ఇక ఈ రాత్రి వేళ నీవు కూడా ఆయన మీద నమ్మిక ఉంచాలి, నీవు కూడా ఆయన మీద ఆధారపడాలి, నీవు కూడా ఆయన యందు ఆయన సన్నిధానములో
నివసించాలనేది దేవుని యొక్క ఆశై ఈ రాత్రి వేళ మాట్లాడుతున్నాడు. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి. చాలాసార్లు మనం నమ్ముతాం. ఎప్పుడు నమ్ముతాం? కొంతవరకు మాత్రమే నమ్ముతాం, లేదా కొన్ని రోజుల వరకు మాత్రమే నమ్ముతాం. పరిస్థితులు తారుమారైనప్పుడు మన నమ్మిక ఎటుపోతుందో తెలియదు. వాస్తవానికి దావీదు నమ్మినటువంటి పరిస్థితి ఎలాంటిది? ఇదిగో కుమారుడే తన రాజ్యమును చేజిక్కించుకున్నట్టుకై దావీదు మీద ఎదురు తిరిగిన పరిస్థితుల్లో ఇదిగో నిట్టూర్పుతోటి కన్నీరు కార్చాల్సిన దావీదు అంటాడు కదా, దేవా నేను నీ యందు నమ్మిక ఉంచున్నానయ్యా. అంటే దావీదు కష్టంలో కూడా దేవుని మీద ఆధారపడుతున్నాడండి. మన నమ్మిక ఎంతకాలం ఉంటుంది? ఇదిగో 10 రోజులు, లేదా 20 రోజులు, లేదా నెల రోజులు, సంవత్సరం. ఇదిగో ఈ పరిస్థితి కనుక దేవుని ద్వారా కాలేదనుకోండి, మరొక మార్గాన్ని ఎంచుకుంటాం. మనం మరొకరి వైపు మన చూపును మరలుస్తూ ఉంటాం, మరొకరి మీద మనం ఆధారపడుతూ ఉంటాం, మరొకరి మీద మనం నమ్మిక కలిగిన వారంగా ఉంటాం. ఇక మనకు అనుకూలంగా ఉన్నంతసేపు మనం దేవుని మీద ఆధారపడతాం. ఇక అనుకూలంగా లేకపోయింది అనుకోండి, ఇదేదో వల్ల అయ్యేటట్టుగా లేదు, ఇదేదో వర్కౌట్ అయ్యేటట్టుగా లేదు అనుకున్నప్పుడు ఇక మన దారి మనం చూసుకుంటాం. ఎంతమందిని చూడడం లేదు, నా కళ్ళతో నేను ఎంతోమందిని చూసా. ఈ రాత్రి వేళ దావీదు యొక్క నమ్మిక ఆయన మాట్లాడుతున్న మాట, జనులారా ఎల్లప్పుడూ, అది కష్టమైన, శ్రమైన, దుఃఖమైన, కన్నీరైన, సంతోషమైన, ఆనందమైన, ఎలాంటి పరిస్థితుల్లోనైనా నీవు ఎవరి మీద నమ్మిక ఉంచి ఉన్నావు? నీ నమ్మిక ఏ విధంగా కనపరుస్తూ ఉన్నావు? నువ్వు నమ్మికను ఏ విధంగా చూపించగలుగుతా ఉన్నావు? దావీదు అంటాడు, ఇదిగో నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతిస్తానంటాడు. 34వ కీర్తన 1వ వచనంలో నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించెదను అని అంటాడండి. కనుక జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి. దేవుని మీద ఆధారపడాలి. ఇక మనుషుల మీద ఆధారపడడం కాదు. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే 118వ కీర్తన 8వ వచనంలో, 118వ కీర్తన 8వ వచనంలో రాయబడిన మాట, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. 37వ కీర్తన 5వ వచనంలో, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నువ్వు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. నువ్వు ఆయనను నమ్ముకొనుము. ఇక లోకంలో రకరకాల నమ్మికలు కలిగి ఉంటాం. ఇక మనుషుల మీద నమ్మిక కలిగి ఉంటాం. ఇక మనకంటే ఉన్నత స్థితిలో ఉన్న వారి మీద నమ్మిక కలిగి ఉంటాం, మనకంటే గొప్పవారి మీద మనం నమ్మిక కలిగి ఉంటాం. ఇదిగో దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే, మనుషులను నమ్ముకున్నట కంటే, ఇక రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అంత మాత్రమే కాదు, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. సఫలపరిచే దేవుడు, కార్యాలు నెరవేర్చగలిగినటువంటి వాడు, నీకు తోడుగా ఉండగలిగినటువంటి వాడు, నీ నమ్మికను వమ్ము చేయకుండా నిలబెట్టగలిగినటువంటి దేవుడు ఈ రాత్రి వేళ నీతో మాట్లాడుతున్న మాట, నీ నమ్మిక ఎవరి మీద? దేవుని మీద నమ్మిక కలిగి ఉంటే దేవుడు ఈ రాత్రి వేళ నీ నమ్మికను వమ్ము చేయకుండా సమాధానంతో నింపాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే. తర్వాత రాయబడిన మాట ఏంటంటే 62వ కీర్తన 8వ వచనంలో, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని. అదండి ఏం చేయాలి? రెండోది ఏం చేయాలి? ఆయన మీద నమ్మిక ఉంచడం ఒకటి, రెండోది మీ హృదయములను ఆయన సన్నిధిని కుమ్మరించాలట. కుమ్మరించడము మీ హృదయములను. చాలాసార్లు మనం చెప్పేటువంటి మాట అంటే, ఇక నలుగురు చెప్పుకుంటే మన హృదయంలో భారం దిగిపోద్ది అని మనకున్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు చెప్పిందే చెప్పి 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 పక్కన వాళ్ళు చేస్తాం. వాళ్ళు ఇని ఇసిగి పుట్టి వెళ్ళిపోతారు.
వాళ్ళు ఏమైనా తీర్చగలుగుతారా? వారు ఏమైనా మన పరిస్థితులు మార్చగలుగుతారా? చెప్పామన్న తృప్తి మనకు ఉంటుంది. విని ఈ గోల ఎక్కడదని చెప్పానని విసిగించుకునేటువంటి పరిస్థితుల్లో ఒకవేళ నీకు కనపడకపోవచ్చు. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట, ఇదిగో నీవు యెహోవాను నమ్ముకొనుట వలన కలిగేటువంటి గొప్ప దీవెన. మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలట, మేలు. ఇది రెండవది చెప్పిన మాట ఏంటంటే, ఆయన సన్నిధిని మీ హృదయములను కృమ్మరించండి. ఎక్కడ కృమ్మరించాలట? ఇదిగో మనుషుల దగ్గర కాదు, హృదయం ఇప్పి మాట్లాడటం కాదు, ఎవరికి చెప్పడంలా, నీకే చెబుతున్నా. ఏం 10 మందికి చెప్పిద్ది చెప్పి ఎవరికి చెప్పట్లేదు అనే విషయం తెలుసు. కానీ ఎవరి మీద అయితే నువ్వు నమ్మిక కలిగి ఉన్నావో ఆ నమ్మిక వారు వమ్ము చేస్తారు. నీకు తెలియదు, 10 రోజుల తర్వాత తెలిసిద్ది. నేను ఎవరికి చెప్పదు అనుకున్నానే, ఎవరికి తెలియదు అనుకున్నానే. కాబట్టి మీ హృదయములను యెహోవా సన్నిధిని కృమ్మరించండి. కృమ్మరించడం అంటే ఉన్నదంతా చెప్పుకోవటమే. అది కష్టం కావచ్చు, నష్టం కావచ్చు, బాధ కావచ్చు, కన్నీరు కావచ్చు, వేదన కావచ్చు, పరిస్థితుల్లో నీ హృదయంలో ఏవైతే దాగి ఉన్నాయో వాటన్నిటినీ నమ్మకంగా చెప్పగలిగినటువంటి నమ్మదగిన దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీ హృదయములను కృమ్మరించుడి. ఎక్కడ కృమ్మరించాలట? యెహోవా సన్నిధిలో కృమ్మరించాలి. దేవుడు నివసించే స్థలములో కృమ్మరించాలి. నువ్వు ఎక్కడైతే నువ్వు దేవుడికి ప్రార్థన చేస్తూ ఉన్నావో, నీ ప్రార్థనను వినగలిగినటువంటి దేవుడు ఉన్నాడన్న విషయాన్ని నువ్వు గ్రహించి నువ్వు ఆయనకి ప్రార్థించగలిగితే, ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, ఇదిగో నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నేను మీకు జవాబునిస్తాను అంటాడు. నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీకు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తాను. చాలండి. నాకు మొర్ర పెట్టుమని నేను నీకు ఉత్తరం ఇస్తాను. దేవుడిస్తున్నటువంటి గొప్ప మాట, గొప్ప మాట. ఒకవేళ మనుషులు ఎవ్వరు కూడా మనం చెప్పినటువంటి మాటకి జవాబు ఇవ్వలేకపోవచ్చేమో, మనం చెప్తున్నటువంటి బాధలకు సొల్యూషన్ చూపించలేకపోవచ్చేమో, సమాధానం ఇవ్వలేకపోవచ్చేమో, వారు మనల్ని ఓదార్చలేకపోవచ్చేమో, వారు మనల్ని ధైర్యపరచలేకపోవచ్చేమో, ఇక వారు మనకు తోడుగా నిలబడలేకపోవచ్చేమో. నాకు మొర్ర పెట్టుము, నేను మాత్రం నీకు ఉత్తరం ఇస్తాను అంటున్నాడండి. అంత మాత్రమే కాక, నాకు నిజముగా మొర్ర పెట్టి వారికి నేను ఎక్కడంటాను? దూరంగా వెళ్ళిపోతాను అన్నాడా? ఎక్కడ ఉంటాడంట ఆయన? సమీపంగా ఉంటాడట, సమీపంగా. నాకు నిజముగా మొర్ర పెట్టాలి. నీ కన్నీరు, నీ బాధ, నీ హృదయంలో దాగినటువంటి ప్రతి ఆలోచన యావత్తును నువ్వు ఆయనతో పంచుకోగలిగితే, ఆయన సన్నిధిలో నువ్వు కృమ్మరించగలిగితే, ఆయన సన్నిధిలో కనుక నువ్వు ప్రార్థించగలిగితే, ఆయనకు మొర్రపెట్టు వారికి ఆయన సమీపముగా ఉండే దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడ నీవు కృమ్మరించాలి అంటే ఆయన సన్నిధిలో నువ్వు కృమ్మరించాలి. భక్తులైనటువంటి వారు దేవుని ఎరిగి దేవుని మీద ఆధారపడినటువంటి వారు, వారి జీవితాల్లో కలిగినటువంటి కష్టము నష్టములన్నింటినీ కూడా రుచి చూచినటువంటి వారు దేవుని సన్నిధిలోకి వచ్చి వారి విన్నపములన్నీ తెలియపరుచుకున్న తర్వాత వారు పొందినటువంటి మేలు, వారు పొందినటువంటి దీవెన అన్నీ నీకు కావండి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 11వ వచనం, 209వ పేజీ. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానిని గాను అధిపతులను గాను అతను నియమించుకుని, అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని సంగతి అంతయు మరలా తిరిగి రెండోసారి. కాబట్టి యెఫ్తా అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు ఎక్కడ వినిపించాడంట? యెహోవా సన్నిధిలో తన సంగతి కొంత వినిపించాడా? ఇదిగో 4 మాటలు వినిపించాడా? చెప్పకుండా మాటలు కొన్ని దాచిపెట్టుకొని ఏదో 4 మాటలు చెప్పుకొని వచ్చాడా అనంటే, ఇదిగో తన సంగతి అంతయు చెప్పాడట. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, ఇప్పుడు యెహోవా సన్నిధిలో మీ హృదయములను కృమ్మరించండి. కృమ్మరించండి. కృమ్మరించడం అంటే ఇంక దాంట్లో ఏమైనా ఉంటుందా?
ఇంకేమైనా దాచిపెట్టుకునేది ఏమైనా ఉందా? కృమ్మరించడం అంటే తిరిగి దాంట్లో ఇంకేమీ లేకుండా చేయటమే, ఏమీ లేకుండా చేయటమే. నీ హృదయంలో ఏముందో ఆ ఉన్నదంతా కూడా దేవుని సన్నిధిలో చెప్పుకోవడమే. కీర్తనకారుడు అంటాడు కదా, ఇదిగో దేవా నీ సన్నిధిలో మీ హృదయములను కృమ్మరించండి అని తెలియపరుస్తున్నాడు. ఇదిగో యెఫ్తా అనబడేటువంటి వ్యక్తి ఇదిగో మిస్పా అనబడేటువంటి ప్రాంతంలో యెహోవా సన్నిధిలో తన సంగతి అంతా చెప్పాడట. తన సంగతి అంతా, కొంచెం కూడా దాచిపెట్టుకోవాలా. ఏంటయ్యా నీ సంగతి అనంటే మొదటి వచనంలో రాయబడిన మాట, గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమం గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. గిలాదు యెఫ్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యెఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడవు కనుక మన తండ్రి ఎంట నీకు స్వాస్థ్యము లేదని యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయిన టోబు దేశమున నివసింపగా. చాలండి, ఎక్కడున్నాడు యెఫ్తా? టోబు దేశంలో ఉన్నాడు. కారణం ఏంటి? గిలాదు అనబడేటువంటి ఒక రాజు తనకి పుట్టినటువంటి కుమారులు కొంతమంది ఉన్నారు. ఇదిగో తాను ఉంచుకున్నటువంటి కుమారుడైనటువంటి యెఫ్తా అనబడేటువంటి వ్యక్తి కూడా ఉన్నాడు. మొత్తానికి తండ్రి చనిపోయాడు, ఆధారం లేదనుకున్న సమయంలో తన అన్నలు, రక్త సంబంధికులు అనుకున్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి తాను కూడా ఏదైనా ఆశ్రయం దొరుకుతుందేమో, వారు కూడా హక్కును చేర్చుకుంటారేమో, ఏదైనా కొంతైనా సరే తనకు దక్కుతుందేమో అని అనుకుని ఆశపడి తన అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళాడు, తన రక్త సంబంధికుల దగ్గరికి. నువ్వు ఇక్కడ నిలవబడ్డానికి కూడా అర్హుడు కాదు, నీవు మన తండ్రి ఎంట నీకు స్వాస్థ్యమే లేదు. ఎందుకనంటే నీ వేశ్యకు పుట్టినటువంటి కొడుకు గనుక మన తండ్రి ఎంట నీకు స్వాస్థ్యము లేదు. కాబట్టి మా తల్లి వేరు, నీ తల్లి వేరు, కాబట్టి నీకు ఇక్కడ స్థానమే లేదని చెప్పారని గెట్ అవుట్ అన్నారు. ఇప్పుడు దిక్కునలోనికి ఎవరు దిక్కు? దేవుడే దిక్కు. కాబట్టి యెఫ్తా మాత్రం దేవుని ఎరిగిన వాడై ఉన్నాడండి. తన యొక్క పూర్వపు స్థితి ఎలా జరిగినప్పటికీ యెఫ్తా మాత్రం దేవుని మీద ఆధారపడిన వాడై, దేవుని మీద నమ్మిక కలిగిన వాడై, దేవుని మీద ఆధారపడినటువంటి వాడిగా యెఫ్తాను చూస్తూ ఉన్నప్పుడు యెఫ్తా యెహోవా సన్నిధిలో తన సంగతి అంతయు వినిపించాడట. మనుషులకు చెప్పుకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులు ఏం చేశారు? పెద్దల దగ్గరికి వెళ్తే పెద్దలు ఎవరు న్యాయం చేయలా. వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి ఆ గిలాదు కుమారులకే ఒత్తాసు బలికి ఏమాత్రం కూడా ఈ యెఫ్తా పక్షాన్ని నిలబడడానికి ఎవరు కూడా ఇష్టపడలేదు. ఆ స్థానికుడైనటువంటి ఆ గిలాదు కుమారులకే వారు సహాయం చేశారు తప్ప ఈ యెఫ్తాని ఎవరు కూడా పట్టించుకోలేదు. ఇక ఒంటరిగా బయలుదేరినటువంటి యెఫ్తా ఎక్కడ టోబు అనబడేటువంటి దేశాలకు వచ్చి తన కాలాన్ని గడుపుతూ ఉన్నాడండి. ఒకరోజు దేవుడు చేసిన కార్యం ఏంటో తెలుసా? ఇశ్రాయేలు అనబడే వారు దేవుణ్ణి ఎరిగిన వారు, దేవుని చేత నడిపించబడుతున్నటువంటి వారే. అలాంటి ఆ ఇశ్రాయేలులో నుండి వచ్చిన వాడే ఈ గిలాదుకు పుట్టిన వారు ఇశ్రాయేలీయులే. ఆ గిలాదుకు పుట్టినటువంటి యెఫ్తా కూడా ఇశ్రాయేలీయుడే. కాబట్టి అక్కడున్నటువంటి అమ్మోనీయులు అనబడేటువంటి కొంతమంది ఉన్నారు. వారు అన్యులు, వారు దేవుని ఎరగిన బట్టి వారు. ఒకప్పుడు దేవుడు ఇశ్రాయేలులకు విజయాన్ని ఇచ్చాడు. అప్పుడు యెఫ్తా గురించినటువంటి ఆలోచన వారికి పట్టించుకోలేదు. యెఫ్తాను గురించి ఒక మాట రాయబడింది పై లైన్లో, స్టార్టింగ్లో. గిలాదు వాడిన యెఫ్తా పరాక్రమము కలిగిన దేవుడు ఇచ్చినటువంటి బలాన్ని కలిగినటువంటి బలాఢ్యుడు ఈ యెఫ్తా. ఎన్నడూ కూడా యెఫ్తా అవసరపడతాడు, యెఫ్తా ఉపయోగపడతాడు, యెఫ్తాను ఉపయోగించుకుందాం అనేటువంటి అవసరత, ఆలోచన ఆ ఇశ్రాయేలుకి ఎవరికి కూడా రాలేదు. అప్పటి వరకు ఇశ్రాయేలుదే పై చేయండినందున ఎప్పుడు కూడా యెఫ్తాను గురించి ఆలోచన చేయలే. ఒకరోజు దేవుడు ఏం చేశాడు? యెఫ్తా ఇక్కడ ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా సన్నిధిలో దేవునికి మొర పెడుతున్నాడు. దేవా, నేను అన్యాయం అయిపోయాను, నేను ఒంటరిగా మిగిలిపోయాను, నాకు తోడెవరూ లేరు, నేను వెనకబడిపోయాను అని ప్రార్థన చేస్తున్నప్పుడు యెఫ్తాను విడిచిపెట్టక ఇప్పుడు చేసిన పని ఏంటో తెలుసా? ఇదిగో అమ్మోనీయులను ఇశ్రాయేలీయుల మీద గెలిచేటట్లుగా చేశాడు. అమ్మోనీయులు ఇశ్రాయేలీయులను ఇబ్బంది పెడతా ఉన్నారు, కష్టపెడుతున్నారు.
ఇప్పుడు ఈ కష్టపడుతున్నటువంటి ఇశ్రాయేలీయులకి ఇప్పుడు ఎవరు గుర్తొచ్చారు? ఇదిగో గిలాదు వాడైనటువంటి యెఫ్తా మన పక్షాన్ని ఉంటే అతడు పరాక్రమం గల బలాఢ్యుడు కదా, మన పక్షాన్ని నిలబడితే అతడు యుద్ధం చేయగలుగుతాడు కదా, మన పక్షాన్ని నిలబడితే అమ్మోనీయులను తరిమివేయగలుగుతాడు కదా. కాబట్టి ఇప్పుడు యెఫ్తా మనకు అవసరమై ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు యెఫ్తా అని చెప్పి నేను ఎదుర్కొంటా. ఇప్పుడు వారు యెఫ్తాను ఎదుర్కొంటూ వస్తున్నారండి. 4వ వచనం చదువుదాం. కొంతకాలమైన తరువాత అమ్మోనీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా, అమ్మోనీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేసినందున గిలాదు పెద్దలు టోబు దేశం నుండి యెఫ్తాను రప్పించుటకు పోయి, నీవు వచ్చి మాకు అధిపతి అయి ఉండుము, అప్పుడు మనము అమ్మోనీయులతో యుద్ధము చేయదుమని యెఫ్తాతో చెప్పిరి. ఎక్కడికి వచ్చారు ఇప్పుడు? ఇక ఒకప్పుడు గెట్ అవుట్ అన్న వాళ్ళు యెఫ్తా వెల్కమ్, నువ్వు రా అని చెప్పని అంటున్నారండి. యెఫ్తా కూడా ఉప్పు కారం తింటున్నాడుగా, పిలవంగానే అందరూ పరిగెత్తుకుంటా రావడానికి ఇష్టపడలా. ఏమన్నాడు తర్వాత చదువుదాం. అందుకు యెఫ్తా, మీరు నా యందు పగబట్టి నా తండ్రి ఇంట నుండి నన్ను తోలివేసిదిరే, ఇప్పుడు మీకు కలిగిన శ్రమను బట్టి మీరు నా యొద్దకు రానేలా అని గిలాదు పెద్దలతో చెప్పాడండి. బెట్టు చేస్తున్నాడు ఇప్పుడు యెఫ్తా. ఒకప్పుడు బద్దెలాడినా కూడా పట్టించుకోవాలా, ఇప్పుడు యెఫ్తా బెట్టు చేస్తున్నాడు. నేను రాను, ఎందుకు రావాలి? ఒకప్పుడు నన్ను తోసేశారుగా, ఒకప్పుడు నాకు అన్యాయం చేశారుగా, ఇప్పుడు నేను మీతో ఎందుకు రావాలి అని బెట్టు చేస్తున్నాడు. కాదు కాదు యెఫ్తా, నువ్వు మా మీద అధికారిగా ఉండాలి, నువ్వు మా మీద పెత్తనం చేసేవాడిగా ఉండాలి, ఇక మా అందరి మీద నీవే పరిపాలించే పరిపాలకుడుగా ఉండాలని త్రోసివేయబడిన వ్యక్తి, పనికి రాని వ్యక్తి, వాళ్ళ దృష్టిలో ఏమాత్రం కూడా విలువ లేనిది అనుకున్నటువంటి వ్యక్తిని ఇప్పుడు విలువచ్చే పాత్రగా దేవుడు మార్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కారణం ఏంటి? ఇగో చివరి లైన్లో రాయబడిన మాట ఏంటి? యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు, అదండి చేసిన పని ఒక్కటే. మూసివేయబడిన తలుపులను తెరవడానికి యెఫ్తా చేసిన పని ఏంటంటే, ఆ తలుపు తీయాలేనంటే నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, ఇక నాకు నిజముగా మొర్ర పెట్టు వారికి నేను సమీపముగా ఉంటానన్న దేవుణ్ణి యెఫ్తా మరిచిపోక తన సంగతి అంతయు చెప్పాడట. ఒక్కడ కూడా దాచిపెట్టుకోవాలా. కీర్తన భాగంలో కీర్తనకారుడు దావీదు ఏమంటాడు? యెహోవా సన్నిధిని మీ హృదయములను కృమ్మరించుడి. దాచిపెట్టుకుంటే మనం వర్ధిల్లడానికి అవకాశం ఉండదు. ఏదైతే ఇదిగో నలుగురు చెప్పుకుంటే మన సమస్య, మన బాధ, మన కన్నీరు తీరుతుందని చెప్పి ఇక పక్కన ఉన్న మనుషులందరి చెవులకి ఎక్కించటం కాదు. ఇక వినగలిగినటువంటి వాడు, మనకు సహాయం చేయగలిగినటువంటి వాడు, పరిస్థితులు మార్చగలిగినటువంటి దేవునికి ప్రార్థించగలిగితే తప్పక నీ మొరను ఆలకించుటకైన సమర్థుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 1 అధ్యాయం 10-11 వచనాలు చదువుదాం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి ఎక్కడ ప్రార్థన చేస్తుందంట? యెహోవా సన్నిధిని ప్రార్థన చేస్తుందట. బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతికి యెహోవా, నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడలా వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానీక, వాడు బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనిను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను. బహు దుఃఖాక్రాంతురాలై యెహోవా సన్నిధిని ప్రార్థన చేస్తుందట. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చింది.
అన్న అనబడేటువంటి స్త్రీ తన కాలంలో తనకంటే ముందుగా ఉన్నటువంటి పెనిన్నాకు, తన తర్వాత వచ్చినటువంటి పెనిన్నాకు పిల్లలు కలిగారు, హన్నకు పిల్లలు లేరట. అనేకులు ఆమెను చూసి మాట్లాడుతున్నటువంటి మాటలు అన్నీ కాదు. సంవత్సరాలు గడుస్తున్నాయి. ఆమెకు ఆధారం లేక ఇగో దేవుడే ఆధారం అనుకొని ఏటేటా షిలోహు మందిరానికి వెళ్తుందట. నిరుత్సాహపడలేదు. ఇదిగో దేవుడు సహాయం చేస్తాడు నమ్మికతోటి ఏటేట దేవుడి మందిరానికి వెళ్తుంది. మనుషుల మాటలు బాధ కలిగిస్తూ ఉన్నాయి, కృంగిపోతూ ఉంది. అంత మాత్రాన అది భక్తిని విడిచిపెట్టలేదండి. వాక్యలో రాయబడినటువంటి మాట ఏమిటంటే హన్న ఏటేటా షిలోహు మందిరానికి వెళ్తా ఉందని చెప్పని రాయబడిన మాటను మాకు ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చదువుదాం, 3వ వచనం చదువుదాం. ఇతడు షిలోహునందున్న సైన్యములకు అధిపతి యెహోవాకు మొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణము విడిచి అచ్చటకి పోవచ్చుండెను. ఏటేటా, ఒక సంవత్సరం పని కాలేదు, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, 4వ సంవత్సరం ప్రతికూలంగా పరిస్థితులు ఉన్నాయి. ఒకవేళ కన్నీరు తన హృదయంలో దాగి ఉంది, కానీ దేవుని మాత్రం విడిచిపెట్టడులే. ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు, దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నారు, దేవుడితో మాట్లాడుతూ ఉన్నారు, దేవునికి మొర పెడతా ఉన్నారు, దేవుని వైపు చూస్తూ ఉన్నారు. దేవుని సన్నిధికి వెళ్ళడం మాత్రం మానుకొనకుండా వారి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఒకరోజు ఆమె దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండగా ఏలి కన్నుల ఎదుట ఆమె ప్రార్థించటం చూసి ఆమె హృదయంలో ఏదైతే అనుకుందో అదంతా జరగాలని ఆయన ఆశీర్వదించాడండి. చూస్తున్నాడు. ఆమె ప్రతి సంవత్సరం వస్తుంది, కన్నీరు గారుస్తుంది. అన్నిటిని గమనించినటువంటి ఏలి ఆమె హృదయంలో దాగినటువంటి బాధ అంతటికి దేవుడు జవాబు ఇవ్వాలని ఆశీర్వదించాడు. అక్కడ 15వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, హన్న అది కాదు, నా ఏలిన వాడా, నేను మనోదుఃఖము గలదానై ఉన్నాను. నేను ద్రాక్షరసమైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని. అదండి పరిస్థితి తన చేతుల్లోకి రావడానికి, పరిస్థితి మారిపోవడానికి ఏటేటా వెళ్తున్నటువంటి హన్న ఇదిగో చివరిగా చేసిన పని ఏంటంటే, ఇదిగో దేవుని యొక్క ఆత్మచేత ఆమె తన హృదయం అంతటిని కూడా క్రొమ్మరిస్తూ ఉందట. ఇక దాచిపెట్టుకోవడానికి ఒక్కరు కూడా మిగిల్చుకోవాల. ఏదైతే తన హృదయంలో దాగి ఉందో సమస్తాన్ని దేవుని సన్నిధిలో క్రొమ్మరించింది. కీర్తనకారుడు ఏమంటాడు? ఇదిగో మీ హృదయములను, ఆయన సన్నిధిని, మీ హృదయములను ఎక్కడ క్రొమ్మరించాలట? ఆయన సన్నిధిలో క్రొమ్మరించాలి. నీకు కష్టం కలిగిందా, ఇబ్బంది కలిగిందా, నష్టం కలిగిందా, సమస్య వచ్చిందా, ఏ పరిస్థితి అయితే నీ చేతుల్లో ప్రతికూలంగా మారిందో, దేవుని సన్నిధిలో నువ్వు ఆయనకు మొరపెట్టగలిగితే, ఆయన సన్నిధిలో నువ్వు చెప్పుకోగలిగితే, ఆయన సన్నిధిలో నీ కనుక తెలియపరచుకోగలిగితే, ఈ మధ్యకాలంలో చక్కగా పద్ధతిగా చర్చి తాళాలు తీసుకొని దేవుని మందిరానికి వచ్చి కాసేపు గడుపుతూ ఉన్నారు. మంచిది, దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని సన్నిధిలోకి వచ్చినటువంటి మనం మన హృదయాలను క్రొమ్మరించాలట. మన హృదయంలో దాగినటువంటి ప్రతి పరిస్థితి, నీకున్నటువంటి ప్రతి విధమైనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నువ్వు ఆయన సన్నిధిలో క్రొమ్మరించగలిగితే, ఏటేట వెళ్తున్నటువంటి హన్న ఆయన సన్నిధిలో క్రొమ్మరించిందట. జరిగినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నప్పుడు 20వ వచనం చదువుదాం. గనుక హన్న గర్భము ధరించి, దాని పై వచనంలో చివరి లైన్లో రాయబడింది, యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకునిను గనుక హన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని వీరిని అడిగితినని వానికి సమూయేలని. అదండి నీ సన్నిధానంలో
సంపూర్ణ సంతోషం నిన్నారాధించుకునే విలువైన అవకాశం నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి నన్ను కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి నిన్ను మించిన దేవుడే లేడయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా తోడే లేకుండా నేనుండాలేనయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధించే రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధించే ఆమేన్. యెహోవా సన్నిధిని మీ హృదయములను కృమ్మరించండి. ఇదిగో ఈ రాత్రి వేళ దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట, యెఫ్తా అనబడేటువంటి వ్యక్తి మిస్పా అనబడేటువంటి ప్రాంతంలో తన సంగతి అంతయు యెహోవాకు వినిపించాడు. ఇదిగో త్రోసివేయబడినటువంటి తన అన్నదమ్ములే కావచ్చు, ఇదిగో గిలాదులో ఉన్నటువంటి పెద్దలే కావచ్చు, ఎవరైతే తన సహాయపడకపోయినటువంటి వ్యక్తులు అయి ఉన్నారో, ఇదిగో ఒకానొక దినాన దేవుడు వారిని మరలా తిరిగి యెఫ్తా నివసించే ప్రాంతానికి వచ్చి, యెఫ్తా నీవు మా మీద రాజుగా ఉండాలని యెఫ్తాను బ్రతిమాలిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. పరిస్థితులు మార్చగలిగినటువంటి వాడు దేవుడై ఉన్నాడు. యెఫ్తా చేసిన పని ఏంటంటే తన జీవిత పరిస్థితి మారిపోవడానికి యెఫ్తా దేవుని సన్నిధిలో తన సంగతంతయు చెప్పుకున్నాడట. ఇదిగో హన్నా ఏటేట దేవుని మందిరానికి వెళ్తుంది, ప్రార్థన చేస్తూ ఉంది, కానీ అవమానము నింద తన జీవితంలో తొలగిపోలేదు. అయినప్పటికీ భక్తిని విడిచిపెట్టక యెహోవా సన్నిధిలో తన సంగతంతయు చెప్పుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి హన్నా దేవుడు దర్శించి కుమారుడించేంత వరకు ఆమె దేవుణ్ణి విడిచిపెట్టలేదండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే, నాకు నిజముగా మొర్రపెట్టే వారికి నేను సమీపముగా ఉంటానన్నాడు. నాకు మొర్రపెట్టమని నీకు ఉత్తరం ఇస్తానన్నాడు. ఈ రాత్రి వేళ దేవుడి యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే, నీవు ఆయన సన్నిధిలో నువ్వు కృమ్మరించగలిగితే, నీ హృదయంలో దాగినటువంటి ప్రతి పరిస్థితులను ఆయనతో చెప్పుకోగలిగితే, అన్నీ తెలుసు. చిన్న చిన్న లాజిక్ మనం మర్చిపోతూ ఉంటాం. ఒక లోకమంతా సంపాదించుకున్నాడంట, కానీ యేసుని మాత్రం హృదయంలోకి చేర్చుకోలేదండి. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటనంటే, ఒకడు లోకమంతా సంపాదించుకున్నాడు, తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు, ఏం ప్రయోజనం అని అంటున్నాడు. లోకానికి సలహాలు ఇవ్వగలిగిన జ్ఞానం మనలో ఉండొచ్చు, కానీ దేవుణ్ణి ఆశ్రయించే జ్ఞానం మనలో లేకపోతే, దేవుని సన్నిధిలో కృమ్మరించే జ్ఞానం మన దగ్గర లేకపోతే, దేవునికి మొర్రపెట్టే జ్ఞానం మన దగ్గర లేకపోతే, ఆయన సన్నిధిలో గడిపే జ్ఞానం మన దగ్గర లేకపోతే, మనం ఏమి చేసినా, ఎంత సంపాదించినా, ఎలా బ్రతికినా అది నిష్ప్రయోజనం అయ్యిందండి. కనుక ఈ రాత్రి వేళ దేవుడు ఇదిగో దావీదుకు కలిగినటువంటి కష్టంలో కూడా దావీదు అంటాడు, ఇదిగో ఆయన సన్నిధిలో మీ హృదయములను కృమ్మరించండి అంటున్నాడండి. దావీదుకి ఎన్నో బాధలు ఉన్నాయి, ఇంట్లో
ఉన్నాయి, బయట బాధలు ఉన్నాయి, ఒక పక్క సౌలు ద్వారా వచ్చే కష్టాలు ఉన్నాయి, ఒక పక్క అబ్షాలోము ద్వారా వచ్చే కష్టాలు ఉన్నాయి. అనేక పరిస్థితులు తన జీవితంలో ఎదురైనప్పటికీ నమ్మిన వారు మోసం చేసిన పరిస్థితులు తన జీవితంలో ఉన్నాయి. ఇవన్నీ దాచిపెట్టుకుని గూడు కట్టుకున్నటువంటి దావీదు దేవుని సన్నిధిలో చెప్పుకోవడం తప్ప ఏం చేయాల. అందుకే కీర్తన భాగంలో ఎక్కడ చూసినా ఏడుస్తూ ఉంటాడు, కన్నీరు గారుస్తూ ఉంటాడు, తన యొక్క కన్నీటితోటి పరుపు తేలియాడుతుందని చెప్పని అంటాడు. చాలా పరిస్థితులు ప్రార్థించినటువంటి కీర్తనలు ఎన్నో మనం చేస్తూ ఉంటాం. అంటే దావీదు చేస్తున్న పని ఏంటి? మరి హృదయంలో దాగిన ప్రతి పరిస్థితిని కూడా దేవునికి చెప్పుకుంటున్నాడండి. రాత్రి వేళ నీ హృదయంలో దాగిన ప్రతి ఆలోచన ఎవరితో చెప్పుకుంటున్నావు? మనుషులతో చెప్పుకుంటే తీరదు. 100 మందికి చెప్పు, వారు ఈయన వదిలిపెడతారు. రాత్రి వేళ నీవు దేవునితో మొరపెట్టగలిగితే దేవుని పరిస్థితులకు జవాబు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.